డిసెంబర్ 9, 2024 జీవన్ వీసాపై ఒక స్మాల్ అప్డేట్ వచ్చిందండి. ఏంటి ఆ అప్డేటు? ఏంటి ఇంత లేట్‌గా పోస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సో, చాలా లేట్ అయిపోయింది కదండీ. ఎనీవే ఐయామ్ హియర్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీరు ఈ వీడియో చూస్తారంటే మీకు ఆల్రెడీ జే1 వీసా గురించి తెలిసే ఉంటుంది. సో, కొత్తగా జే1 వీసాకి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చెక్ చేసి చూడండి. యాస్ పర్ జే1 వీసా రూల్ ప్రకారము మనము జే1 వీసా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన హోమ్ కంట్రీలో 2 ఇయర్స్ స్పెండ్ చేయాలండి కంపల్సరీగా. లేకపోతే వేవర్‌కి అప్లై చేసుకొని, వేవర్ నుంచి మన గవర్నమెంట్‌తో పర్మిషన్ తీసుకొని మనము జే1 నుంచి వి కెన్ చేంజ్ ఎనీ వీసా. సో, వేవర్ ప్రాసెస్ చాలా తలనొప్పి ప్రాసెస్ అండి. ఎగ్జాక్ట్‌లీ మాకు వేవర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మేము జే1 నుంచి హెచ్1బీకి చేంజ్ అవ్వడానికి లిటరల్లీ 1 ఇయర్ పట్టింది. అండ్ ఎగ్జాక్ట్‌లీ జే1 వీసా కంప్లీట్ అవ్వడానికి 5 డేస్ బిఫోర్ మాకు హెచ్1బీ వీసా వచ్చింది. చాలా అంటే చాలా తలనొప్పి ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్‌ని ఏం చేశారంటే బ్రేక్ చేశారు. మనము వేవర్‌కి అప్లై చేసుకోని అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా జే1 నుంచి హెచ్1బీకి కానీ వేరే వీసాకి చేంజ్ అవ్వచ్చు. చాలా గుడ్ న్యూస్ కదండీ! సో, ఈ వేవర్ ప్రాసెస్ వచ్చేసి అన్ని కంట్రీస్‌కి ఏం పెట్టలేదండి. ఓన్లీ సమ్ కంట్రీస్‌కి మాత్రమే ఈ రూల్‌ని బ్రేక్ చేశారు. సమ్ కంట్రీస్‌లో మన కంట్రీ ఇండియా కూడా ఉంది. సో, ఇంత గుడ్ న్యూస్ చెప్పాను కదండీ! ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.